హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము మీ విజయనందిని. ఈ వీడియో అయితే లాస్ట్ సండే గాయ్స్, మేము బయటికి వెళ్తున్నాము. ఎందుకు ఏంటి అనేది ఈ వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూస్తే కనుక మీకు తెలుస్తుంది. సో మేము ఎక్కడికి వచ్చామనేది మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. వైజాగ్ సిఎంఆర్ సెంట్రల్. మాది వైజాగ్ అని ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే. సో పిల్లలము, మేము, మా ఫ్యామిలీ అలాగే మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఆ రోజు అలా మా పిల్లలతో చాలాసేపు చూస్తూ ఉంటున్నారు కదా, అక్కడ వాళ్ళు అలా ట్రైన్ ఎక్కి కొంచెం ఫన్గా ఎంజాయ్ చేయడం అది చేసి, అలా మేమైతే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మ్యాక్స్కి అనేది వచ్చాము. అంటే ఇక్కడ కలెక్షన్ బాగుందని చెప్పేసి అక్కడ ఒకళ్ళు సజెషన్ చేస్తే కనుక మేము వచ్చాము. అక్కడ చూస్తున్నారు కదా, మా అబ్బాయి చాలా గోల పడుతున్నాడు. ఎందుకంటే వాడికంటే ఏం కొనట్లేదు, ఏం చేయించట్లేదు అనేసి. ఫైనల్లీ వాడికి బయటికి రాగానే ఆ కార్ అనేది ఉంటే మేము ఎక్కించి అలా ఆడిపించాము. అక్కడైతే మనీ అనేది ఏం పే చేయలేదులేండి, ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు. అది అయిపోయింది, తను సాటిస్ఫాక్షన్ అయిపోయాడు, వాడు కూడా. మేము అలా ఇంక కింద దిగిపోయాము. అక్కడ నుంచి మేమైతే వాచ్ తీసుకుందాం అని చెప్పి అనుకున్నాము. అక్కడ సిఎంఆర్ సెంటర్లో అయితే పెద్ద కలెక్షన్ లేదు. అక్కడ నుంచి రామా టాకీస్, టైటన్ వరల్డ్ ఉంది కదా, అక్కడికి వచ్చాము. అక్కడికి వచ్చాక మా హస్బెండ్కి చాలా మంచిగా కుదిరింది ఒక వాచ్. అది తీసేసుకొని బిల్ చేసుకొని ఇంకా బయటకు వచ్చాము. దీని తర్వాత మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామంటే చాలా ఇది ఆకలి అనేది వేసింది మాకు. ఆల్మోస్ట్ అక్కడ టైం చాలా అయిపోయింది, 2:30 అరౌండ్ అలా అయిపోయింది. అక్కడ నుంచి మీకు తెలిసిందే కదా, చిత్రాలయ దగ్గర జీషాన్ ఉంది, అక్కడికి వెళ్ళాము లంచ్కి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజు. ఇంకా మేము మా ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చాము. అక్కడ మా చెల్లెలు, నేను చాలా వరకు ఫుడ్ చాలా అంటే చాలా తిన్నాము. ఎంతంటే చాలా ఆకలి వేసింది. ఇంకా అది త్వరగా లంచ్ అయిపోయిన తర్వాత మా ఆయనకి అనేది మేము సర్ప్రైజ్ చేసాము. కేక్ అది కట్ చేయించి అక్కడే, ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అక్కడే కేక్ కట్ చేయించి కొంచెం అక్కడ చిన్న సెలబ్రేషన్ చేసుకున్నాము. అండ్ ఆ రోజు అయితే బర్త్డే కాదు మా హస్బెండ్ది, ట్యూస్డే బర్త్డే. బట్ ఏంటంటే మేము అలాగా కొంచెం బయటన వెళ్ళాం కదా అని చెప్పి ఆ రోజు సెలబ్రేషన్స్ చేసుకున్నాం. ఎందుకంటే నెక్స్ట్ డే తర్వాత అందరికీ ఖాళీ అది ఉండదు, దట్టు ఆఫీసెస్ ఉంటాయి కదా అని చెప్పి. ఇంకా అక్కడ అది అయిపోయిన తర్వాత షాపింగ్ అనేది వచ్చాం జగదాంబ బనియన్ ట్రీకి. అక్కడ చూస్తున్నాము, కలెక్షన్స్ అయితే సో మచ్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. నేనొకటి, మా చెల్లి వాళ్ళు ఇద్దరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసాము. మొత్తం 3 షర్ట్స్ అనేది తీసుకున్నాము. బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. మొత్తం ఈ 3లో అయితే మా హస్బెండ్కి అయితే అడిగాం మేము, నీకు ఏదైతే నచ్చిందో చెప్పు అంటే తనైతే దానికి ఆన్సర్ చెప్పలేకపోయారు. ఎందుకంటే ముగ్గురిమి ఏదో ఒకటి చెప్తే ఫీల్ అవుతారు కదా అని చెప్పి. ఇంకా ఫైనల్లీ కిందకి వచ్చాము. కిందకి వచ్చిన తర్వాత మా అమ్మ చూసారా, ఎక్కడికి వచ్చినా సరే ఆ నైటీలు మాత్రం వదలదు. ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలి, అందరూ శారీస్ అక్కడ పట్టుకుంటే ఈమెను మాత్రం ఆ నైటీస్ కావాలి అనుకుంటుంది. ఇంకా బిల్లింగ్ అయిపోయింది, ఇంకా బయటకు వచ్చామన్నమాట. ఎవరి మట్టుగా వాళ్ళు ఇంకా షాపింగ్ చేసి ఇంకా హ్యాపీగా మా ఇంటికి అనేది రీచ్ అయిపోయాము. మా చెల్లి వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయారు. మేము మా ఇంటికి వచ్చేసాం. సో గాయస్, ఇంకా ఆ రోజు చాలా అలసిపోయాము, ఇంటికి కూడా వెళ్ళిపోయాము. ఆ రోజు చాలా ఎంజాయ్ చేసాం. సో మీకు కనుక మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.